నమస్కారం అండి. ఈరోజు మనము ఆకుకూర పుల్లకూర చేసుకుందామండి. అది మనం పల్లెటూరు పద్ధతిలో. ఇది తోటకూర అండి, ఇది చిర్రాకండి. దీంట్లో కాసంత పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసి చేసుకుందామండి. చేసే విధానాన్ని మీకు చూపిస్తాను. ఈరోజు మనము సట్టిలో చేసుకుందామండి. ఎలా ఉంటుందో చూద్దాం, ఎలా వస్తుందో. ఇప్పుడు ముందుగా మనం తరుక్కున్న తోటకూరని దీంట్లో వేసేసుకుంటున్నామండి సట్టిలో. అలాగే మనము ఇది కూడా చేసి పెట్టుకొని ఉన్నామండి, చిరికూర. దీన్ని కూడా దీంట్లో కూడా వేసేసుకుందాము. ఇట్లా ఆకులన్నీ దీంట్లో వేసేసుకొని తర్వాత మిగతావన్నీ కట్ చేసి వేసుకుందామండి. ఇలా కాసేపు ఆకుకూరని ఉడికించాలండి. అప్పుడు దాంట్లో ఉండే పచ్చి వాసన, పసరు వాసన అంతా పోతుంది. ఇప్పుడు దీంట్లో మనము కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు దీంట్లో వేద్దామండి. చూడండి, ఇది కాసేపు ఉడికినాక మిగతా వేడి చూపిస్తానండి. ఇది కొంచెం ఉడికిందండి. దీంట్లో కాసంత వంకాయ ముక్కలు కూడా వేసేద్దాము. ఇప్పుడు దీంట్లో కాసంత పసుపు కూడా ఇప్పుడే వేసేయాలండి. అది కూడా వేసేసుకుందాము. మూత పెట్టేసుకుందామండి. కాసేపు ఉడికాక వేసేద్దాం. ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో. ఇదిగోండి, బాగానే ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి బాగానే ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఈ టమాటాలు కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కాసేపు ఉడికాక మళ్ళీ చూద్దాము దీంట్లో ఏం వేయాలో. చూద్దామండి, బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకుని ఉన్న చింతపండుని దీంట్లో వేద్దామండి. చింతపండు దీంతో పాటే కాసంత కారం కూడా వేసుకున్నామండి. చూడండి, కారం ఇలా వేసుకొని మూత పెట్టేసుకుందాం. చూద్దామండి, నీళ్ళు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమన్నా తగ్గుతాయా. మనం సరిపోయే పని అయితే ఇంకా ఆపేసుకొని దించుకొని ఎనుపుకుందామండి. ఉడికిందండి బాగా. చూడండి, ఇంకా దీన్ని ఆపేసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో మనము కాసంత ఉప్పు వేసుకొని ఎనిపేసుకుందామండి. చూడండి, ఉప్పు చాలండి. దీన్ని ఎనుపుకుందాం. ఇప్పుడు ఇలా మనం దీనిని పెట్టుకొని బాగా నలపాలండి. అంటే మెదిగేదాకా బాగా దీనిని ఇలా చేయాలి. బాగా మెదిగిందండి. ఇప్పుడు మనం దీంట్లో పోపు పెట్టుకుందామండి. మిరపకాయలు తీసుకుందాం. తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర ఇవి వేసి వేగేటప్పటికి కాసంత తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకుందామండి. చిటపట అంటున్నాయండి. దీంట్లో మనము
కొంచెం ఇలా దంచుకున్న తెల్లగడ్డలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ అయితే అవసరం లేదండి, మనం దాంట్లో వేసేస్తున్నాం కాబట్టి అవసరం లేకుండానే ఇది సరిపోతుంది. కొంచెం వేగాక మనం డైరెక్ట్గా దీన్ని కట్లో పోసేస్తున్నామండి. చూడండి, ఇప్పుడు దీనిని మనము సట్టలోకి పోసేసుకుందాం. అయిపోయిందండి మన గుమగుమలాగా ఆకుకూర పుల్లకూర అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా కాకుండా ఇది మీరు ఒకసారి ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇది బలానికి బలమే కాకుండా చాలా రుచిగా ఉంటుందండి. దీంతోపాటు మీతో ఇంకొక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఏంటంటే నేను పెయింట్స్ కూడా హాబీలాగా వేస్తూ ఉంటాను. అవి కూడా మన ఛానల్లో పెడుతున్నానండి, షార్ట్స్ లాగా. అది మీతో దీంతో పాటే నేను వేసిన చీరను కనుక మీకు పెట్టమంటే ఒక చిన్న క్లిప్ లాగా మీకు పెడతానండి. దాని గురించి మీరు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.